మీ జీవితంలో ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా? జరగక ముందే జరగబోయే దాన్ని అందరికీ చెప్పేయడం. అదే నీ విజయానికి మొదటి శత్రువు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక అద్భుతమైన జీవన రహస్యం ఉంది. జీవితంలో 5 విషయాలను ఎప్పుడూ మౌనంగా కాపాడుకోవాలి. మొదటిది నీ లక్ష్యం. విత్తనాన్ని నేలలో నాటిన వెంటనే తవి చూస్తే అది ఎప్పటికీ చెట్టుగా మారదు. అలాగే నీ కలలను ముందే అందరికీ చెబితే వాటి శక్తి తగ్గిపోతుంది. రెండవది నీ బలహీనత. ప్రతి ఒక్కరూ నీ మంచి కోరరు. నువ్వు నమ్మి చెప్పిన బాధ ఒకరోజు నీ మీదే ఆయుధంగా మారవచ్చు. మూడవది కుటుంబ సమస్యలు. కోపంలో బయట వాళ్ళకి చెప్పిన మాటలు తర్వాత నువ్వు మర్చిపోయినా వాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. అందుకే కుటుంబ సమస్యలకు పరిష్కారం కుటుంబంలోనే వెతకాలి. నాలుగవది నువ్వు చేసిన మంచి పని. నిజమైన దానం చప్పట్ల కోసం కాదు, ధర్మం కోసం, ప్రచారం కోసం చేసిన పుణ్యం పుణ్యాన్ని కాదు అహంకారాన్ని పెంచుతుంది. ఐదవది నీ భక్తి, నీ ధ్యానం, నీ ఆధ్యాత్మిక సాధన. భగవంతుడితో నీ బంధం ప్రపంచానికి చూపించాల్సిన ప్రదర్శన కాదు, అది నీ ఆత్మకు దేవుడికి మధ్యన జరిగే పవిత్రమైన సంభాషణ. అందుకే మనమందరూ గుర్తించుకోవాల్సింది ఒకటే: విజయవంతమైన మనుషులు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా సాధిస్తారు. కొన్నిసార్లు నీ మౌనమే గొప్ప శక్తి. ఎందుకంటే ప్రతి యుద్ధం కత్తితో గెలవబడదు, కొన్ని యుద్ధాలు మౌనంతోనే గెలుస్తారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ 5 విషయాల్లో నువ్వు తెలియకుండానే ఏదైనా ప్రపంచానికి చెప్తున్నావా? అదే నీ జీవితాన్ని వెనక్కి లాగుతున్న కారణం కావచ్చు. మనమందరం ఈ నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సరైన సమయంలో కాపాడుకున్న ఒక రహస్యం నీ భవిష్యత్తునే మార్చగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.